సార్, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఏదైతే 2019 నుంచి 24 వరకు జరిగిన మద్యం కుంభకోణంకి సంబంధించి సిఐడి ఎంక్వైరీ చేసింది సార్. ఇప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఏపీ మద్యం స్కామ్‌లో జీవీఎల్ ఎవరైతే ఉన్నారో, జీవీఎల్ నరసింహారావు గారు కూడా ఉన్నారు. 40 కోట్లు జీవీఎల్ ఖాతాలోకెళ్ళి అన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి. ఇది బీజేపీకి ఒక రకంగా అంటే జీవీఎల్ మొదటి నుంచి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు. అప్పుడు ఫస్ట్ నుంచి కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కలవకుండా ఉండటానికి కూడా వీళ్ళు ట్రై చేశారన్న అపవాదులు కూడా వీళ్ళ మీద ఉన్నాయి. ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? అధికారంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలోని బీజేపీతో సఖ్యతగా ఉంటూ అన్ని బిల్లులకు ఆమోదం తెలుపుతూ అతను వ్యతిరేకంగా పోకుండా ఉన్న కారణంగా అటు వీర్రాజు కానీ అప్పుడు అధ్యక్షుడుగా ఉన్న వీర్రాజు కానీ ఇటు జీవీఎల్ కానీ ఇంకా కొంతమంది వాళ్ళ గ్రూప్ సంబంధించి ఇంకా 5-6 మంది నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉన్న మాట వాస్తవం. ఎందుకు కేంద్ర నాయకత్వం ఏమి మనకేమి ఇబ్బంది పెట్టదు, మనం కేంద్ర నాయకత్వంతో బాగున్నాడు కదా అని. అయితే వీళ్ళు వాళ్ళ ట్రాప్ లో పడిపోయారు, మనీ ట్రాప్ లో పడిపోయారు, డబ్బులు ఇస్తున్నారు, మనీ ట్రాప్ లో పడిపోయారు. దానివల్ల కదా వీరాజు గారిని మార్చాల్సి వచ్చింది. వేరే కారణం ఏముంది? అవును, జీవీఎల్ కు మళ్ళీ అవకాశం లేకుండా పోయింది. దాని జీవీఎల్ కూడా ఎక్కడి నుంచో ఎంపీగా ఛాన్స్ లేదు కదా. అవును, ఇప్పుడు తీసుకున్నారా తీసుకోలేదా అనేది విష్ణువర్ధన్ రెడ్డిని కూడా ఒక రకంగా వీళ్ళందరూ వీళ్ళంతా ఒక 5-6 మంది ఒక వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ఉండి కొన్ని పైరవీలు చేసుకున్నారు. కొంత వాళ్ళకు ముట్టిన సమాచారం బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఉంది. అందుకనే వాళ్ళకి ఎవరు టికెట్లు ఇవ్వలే. మీరు గమనించారు ఎవరికి టికెట్ ఇవ్వలే. ఈ 5 మంది 4-5 మంది ఎవరికి ఒకరు కూడా టికెట్లు ఇవ్వలే, పక్కన పెట్టేశారు. ఇప్పుడు విచారణ అన్నది నిష్పక్షపాతంగా జరిగేటప్పుడు మీరు అన్నట్టు జీవీఎల్ కూడా ఆధారం దొరికితే జీవీఎల్ మీద కూడా కేసు పెట్టాల్సిందే. ఎవరైతే ఏముంది, అవును, జీవీఎల్ అయితే ఎవరైతే ఏముంది, దానికి ఎవరేం చేస్తారు? అది ప్రధానమంత్రి గారే చెప్తున్నారు, అమిత్ షా గారు కూడా చెప్తున్నారు. ఎవరైనా సరే నిష్పక్షపాతంగానే మీరు చెయ్యండి, మా వాళ్ళు ఉన్నా కూడా కేసులు పెట్టండి అని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ఆ మాట వాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు అంతకుముందు కేసులు ఉన్న వాళ్ళని విషయంలో కూడా వాళ్ళు పక్కన పెట్టారు చాలా మందిని. ఇంకోటి కూడా సార్, మనం ఇంకొకటి అంశం కూడా చూసుకున్నట్టు ఈ మధ్యకాలంలో మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు, ఆయన మాట్లాడుతూ జర్నలిస్ట్ మీద చిరుబురులాడారు, వెధవలని మాట్లాడే పరిస్థితి విజయసాయి రెడ్డి ఒకనొక టైంలో. కొంతమంది సామాజిక వర్గాలు ఉన్న జర్నలిస్టులను ఇలా చేస్తున్నారు, నేను ఛానల్ పెడతాను, నేనేంటో నా పవర్ ఏంటో చూపిస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే జర్నలిజంలో వార్త వేయటం తప్ప ఇప్పుడు మదన్ మోహన్ లాంటి ఒక వ్యక్తి ఏదైతే నా భార్య ఇట్లా అని చెప్పి ఎండోన్మెంట్ కమిషనర్ కి లెటర్ రాశాడు. ఆ లెటర్ ని మిగతా ఏబిఎన్ అవ్వచ్చు, లేకపోతే TV5 మిగతా అన్ని ఛానల్స్ చాలా మంది వేశారు. దీన్ని పెట్టుకొని ఒక సామాజిక వర్గం చేతిలో ఉంది. ఒకటి ఏంటంటే అంటే వార్త వేయటం తప్ప సీనియర్ జర్నలిస్ట్ మీరు కూడా చాలా ఇలాంటి వార్త న్యూస్ గా వేయటంలో ఏం తప్పు లేదు. కాకపోతే ఏంటంటే పదే అదే చెప్పడం అన్నది ఆ సంప్రదాయం మంచిది కాదు. అది వ్యక్తిగత అంశాలు, ప్రజలందరికీ సంబంధించిన అంశం అయితే ఎన్నిసార్లైనా చూపొచ్చు. ప్రజలకు ఏమైనా నష్టం జరిగింది, ఇప్పుడు మీరు అన్నారు భూములు ఆక్రమించారు, లేకపోతే కనుక డబ్బులు తీసుకున్నారు, ఇట్లాంటివి జనానికి చెప్పాలి. కానీ వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాల రిలేషన్స్ గురించి, ఆ వ్యక్తిగత రిలేషన్స్ గురించి పొద్దు నుంచి రాత్రి వరకు దాని మీదనే ప్రచారాలు చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. చూస్తాను టీవీ ఆన్ చేయాలి, అసహ్యం వేస్తుంది. ఇంట్లో పిల్లలు అందరూ చూస్తారు, చూడొచ్చా? అవసరమా? మనం ఏం సందేశం ఇస్తాం ఇంట్లో కుటుంబ సభ్యులకి? ఇప్పుడు టీవీ ఛానల్ అంటే కుటుంబ సభ్యులు అందరూ చూస్తారు, ఏమైనా ప్రత్యేకంగా చూసుకుంటారా ఆన్ చేసుకొని? కాదు కదా. అందువల్ల కొంత ఎగ్జాజరేట్ గా పోయిన మాట వాస్తవమే. కానీ విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ లో అసలు అంత అసభ్యంగా జర్నలిస్టుల గురించి మాట్లాడడం అన్నది తప్పు. నిజంగా అక్కడ ఆ జర్నలిస్టులు కూడా ఒక్కరు కూడా నోరెత్తలే, మాట్లాడేది కూడా తప్పుంది. అవును, ఇప్పుడు అతను ఆ విధంగా వాడు వీడని మాట్లాడతాడా? జర్నలిస్టులను కూర్చోరా అంటాడా? ఆయన కింద పనిచేసే అటెండర్లమా జర్నలిస్టులు అంటే? లేదంటే ఆయన కింద పనిచేసేటువంటి డ్రైవర్లమా కూర్చోరా అని చెప్పడానికి? ఎవరా వాడు కూర్చోరా? ఇట్లాంటి పదాలు వాడాడు కదా. వాడినప్పుడు నిజంగా అక్కడ జర్నలిస్టులు రివోల్ట్ అయి విడాలా, ఏమయ్యా ఇట్లాంటి భాష మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి. ఒక్కరు కాలేదు, అతను వారిస్తూ ఉంటే తిడుతూ ఉంటే వాడు మాట్లాడుతుంటే సైలెంట్ గా కూర్చున్నారు. మరి దానికి ఏమనాలా? ఒకప్పుడు మేము ప్రెస్ మీట్లలో
టీ తాగిపోండి అంటే కూడా మీ టీ వద్దు ఏమవుతుంది, మేము వెళ్ళిపోయేవాళ్ళం, ఏం అవసరం లేదు పోయాయని. ఉమ్, అలాగే ఎవరైనా ఏదైనా ఎక్స్ట్రాగా ఏదైనా పదాలు వాడితే బహిష్కరించి వెళ్ళిపోయేవాళ్ళం. నీ ప్రెస్ మీట్ లేదు ఏం లేదు పోయా, వార్తలే రాసేవాళ్ళం కాదు. ఏం చేస్తారు? అలాంటి పరిస్థితి పోయింది ఇవాళ. ఎందుకు చెప్పనా, ఉమ్, ఆ విశాఖపట్నంలో ఉన్న జర్నలిస్టులు కూడా అక్కడ ఇళ్ల స్థలాల గురించి ఇతని 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 దగ్గరికి పోయి, అది కూడా ఆయన చెప్పాడండి, అది కూడా చెప్పాడు చెప్పాడు. కదా? అందరూ వచ్చారు కదా నా ఆ, దగ్గరికి అన్నారు. పోయి కక్కుర్తి పడి అతని ద్వారా కలెక్టర్ చెప్పించుకొని ఏదో ప్రయత్నం చేశారు. ఉమ్, ఉమ్, ఆ, మరి అది కూడా తప్పే కదా, మన వాళ్ళది కూడా తప్పు ఉంది కదా అక్కడ. అవును. మరి కలెక్టర్కు ఆయనతో చెప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉందా? మీరు న్యాయబద్ధంగా ఉంటే అదే వస్తుంది, ఎక్కడ పోతుంది? అంటే మీడియా వ్యవస్థలు కూడా దిగజారిపోయాయి, మనం ఒకరిని తప్పుపడడానికి పట్టణం లేదు. వీల్లేదు. కానీ రాజకీయ నాయకులు అలాంటి మాటలు మాట్లాడకూడదు, గౌరవం అనేది ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. అతను చాలా నీచంగా మాట్లాడాడు విజయసాయి రెడ్డి, ఒక రాజ్యసభ మెంబర్ గా ఉండుకొని జర్నలిస్టులను గౌరవించకుండా మాట్లాడాడు. లక్ష్మణ్ గారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏపీ అప్పుల మీద శ్వేతపత్రం రిలీజ్ చేసింది. ఏపీ అప్పులు 9,74,556 కోట్ల రూపాయలు ఉన్నాయి అని చెప్పిన పరిస్థితి. చూసుకున్నట్టయితే అంటే చంద్రబాబు నాయుడు ఈరోజు మాట్లాడుతూ ఎమ్మెల్యేలు వచ్చి రోడ్లు కావాలంటే సంతకం పెట్టి పంపేవాడిని, కానీ ఇప్పుడు అవుతుందని భయం ఏర్పడుతుంది, ఈ వ్యవస్థను సరిదిద్దుతనే నమ్మకంతో ముందుకెళ్తున్నాను అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఇలాంటి టైంలో అంటే ఇలాగా ఇన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ 9,74,556 కోట్ల అప్పులు ఉన్నాయి, ఎలా ముందుకెళ్తుంది? దీన్ని తీసుకెళ్లే సత్తా చంద్రబాబు నాయుడుకు ఉందా అంటే ఏం చెప్తారు సార్ మీరు? ప్రత్యామ్నాయ దారులు అయితే ఏం కనబడడం లేదు. కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు చూడండి, రాజధానికి వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తెప్పించి ఇస్తామంటున్నారు కదా. అట్లా రేపొద్దున రోడ్లకు కానీ ఇతర అంశాలకు కానీ వాళ్ళు ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఇప్పిస్తే తప్ప రాష్ట్రం నుంచి వచ్చే రాబడి మీద ప్రభుత్వాన్ని నడపడం చాలా కష్టము. చాలా వెరీ క్లియర్ గా ఈ రోజు అన్ని లెక్కలు చెప్పాడు ఆయన. అవును. సరే, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అలా కాదు, అది ఎక్కువగా చెప్తున్నారు, అంత లేదు, 5.7 లక్షలు ఉంది అప్పు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2.7 ఉంది, మేము వచ్చినాక కేవలం 3 లక్షల కోట్ల వరకు పెరిగింది అంటున్నాడు. ఈయనేమో 9 లక్షల పైన అని ఈయన చెప్తున్నాడు. అవును. అయితే ఇంకా కొన్ని లెక్కలు రాలేదు, వస్తే ఇంకా ఎక్కువే ఉంటుందని కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వమైన అప్పులు చేయాలంటే, ఆస్తులు తనఖా పెట్టాలంటే ఎక్కడున్నాయి? లిస్ట్ ఇచ్చాడు కదా, ఏ ఆస్తులు తనఖా పెట్టాలని. ఎక్కడ పోయినా కూడా అన్ని తనఖాల్లో ఉన్నాయి. ఈ తనఖా పెట్టాలంటే కూడా ఏది కనపడడం లేదు ఇప్పుడు. మరి ఏ విధంగా రెవెన్యూ వస్తుంది? ఇప్పుడు మామూలుగా రొటీన్గా వచ్చే రెవెన్యూ నెల అయితేనే పెన్షనర్లకు జీతాలకు డబ్బులు వెళ్ళిపోవాలి. ముందు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి కదా, దానికి అది ఫస్ట్ ప్రియారిటీ కదా జీతాలు ఇవ్వాలన్నది. అది ఇస్తేనే గవర్నమెంట్ రన్ అవుతుంది. ఏ దాంట్లో రెవెన్యూ ఉంది? కొద్దిగా ఏంటంటే రాజధాని అదే నిర్మాణం జరుగుతుంది, బీజేపీ కూడా సహకరిస్తుంది అని ఒక నమ్మకం ఏర్పడుతూనే కాస్త రియల్ ఎస్టేట్ బిజినెస్ పెరిగింది. అక్కడ 10 కోట్లు ఉండేది 20 కోట్లు 30 కోట్లు అయింది భూమి ఎకరా. సో రిజిస్ట్రేషన్లు పెరిగాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదైనా చిన్న చిన్న పరిశ్రమలు అవి పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు. హైదరాబాద్లో ఉండే వాళ్ళు కూడా కొంత ఆశాజనకంగా ముందుకు వెళ్తుంది అని భావిస్తున్నాం. దానివల్ల రెవెన్యూ పెరుగుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వం ఏంది, ఓన్లీ లిక్కర్ మీద ఆధారపడి ఉండింది, రెవెన్యూ రిజిస్ట్రేషన్ మీద ఆధారపడి ఉండింది, ఇసుక ఆధారపడింది. ఇకపాటు అవన్నీ కుంభకోణాలే. దాని రెవెన్యూ అంతా కూడా మింగేశారు. దాదాపు 54,000 కోట్లు పైన వాటి వలన ఆదాయ వనరులు తగ్గిపోయాయని చెప్పాడు ఇవాళ. మళ్ళీ అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే లీకేజీలు ఉన్నాయో, అవినీతి జరిగిందో అవన్నీ కంట్రోల్ చేస్తాడని అనుకుంటున్నా. చేయకపోతే ఇంకా రెవెన్యూ లేదు. అవును.